నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రతినిత్యం ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించే అనేక ధర్మ సందేహాలకు పండితులచే శాస్త్రీయ సమాధానాలను అందిస్తున్న కార్యక్రమం ధర్మ సందేహాలు. ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేయడానికి మన ముందున్నారు దేవి ఉపాసకులు, అమరావతి సిద్ధాంతి, హస్త సాముద్రిక సామ్రాట్ డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ గారు. వారిని అడిగి అనేక సందేహాల్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, మొదటి సందేహాన్ని చూద్దామండి. వరంగల్ నుండి కృష్ణవేణి గారు రాస్తున్నారు. 4-5 రోజుల పాటు వేరే ఊరికి వెళ్లాల్సి వస్తే దేవుడి నైవేద్యం సంగతి ఏమిటి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. పరమాత్మ ఎక్కడ లేడు గనక ప్రతి చోట ఉంటాడు. అయితే ఏదైనా పని మీద ఊళ్ళకు వెళ్ళినప్పుడు ఇంట్లో గనక శివలింగం గనక ఉన్నట్లయితే, స్ఫటికలింగం లేక పాదరసలింగం ఇలాంటివన్నీ ఉన్నట్లయితే, లేక ఈ యొక్క లింగాన్ని నీటిలో ఒక ప్లేట్లో నీళ్లు పోసి ఆ నీటిలో ఉంచి ఊరికి వెళ్ళటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. వెళ్ళేటప్పుడు కూడాను ఆ జగన్మాతకు చెప్పుకొని బయలుదేరి వెళ్ళటం చాలా శుభం. అమ్మా, నేను వడివడిగా వెళ్ళిపోతున్నాను వేరే పని మీద, నీ చలందీవెల కరుణారస దృష్టి నాపై ప్రసరింపజేయి అనుక్షణం కూడా అని. అయితే వెళ్ళిన చోట కూడాను అక్కడ కూడాను పూజాది కార్యక్రమాలు నిర్వహించడం మంచిది. ఉపాసనాపరులు ఎవరైనా సరే ఏదైనా ఊరెళ్ళినప్పుడు అక్కడ కూడా సంధ్యాది కార్యక్రమాలు, సంధ్యావందనం, వారికి గురూపదేశం పొందిన మంత్రాలు, అనునిత్యం కూడా అర్చన చేసుకునేటువంటి విధి విధానం తప్పనిసరిగా పాటించాలి. ఏ రోజు పూజ చేయకపోతే ఆ రోజు ఆ మనసు పడే ఆవేదన ఏమిటో వారికే తెలుస్తుంది. పూజ అనేది ఈ మనస్సుకు సాక్షిభూతంగా నిలిచినటువంటి ఒక గొప్ప ప్రక్రియ. పరమేశ్వరుడు ప్రసాదించిన వరం అది. జన్మ సుకృతరీత్యా అవన్నీ కూడాను అలవాటవుతాయి. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో కూడాను ఈ అర్చనకు చాలా చక్కటి విలువను ప్రసాదింపజేయడం జరిగింది. అందుచేత ఇంటి నుంచి వేరే ఊరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడాను పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. ఇక ఇంట్లో దీపారాధన లేకుండా ఉంటోంది కదా అనేటువంటి సంశయం అవసరం లేదు. బల్బు ఎరుపు రంగు బల్బో తెలుపు రంగు బల్బో ఎప్పుడూ 24 గంటలు కూడా మందిరంలో వెలిగేటట్టుగా చేసేటువంటి విధి విధానం కూడా సత్ఫలితాన్ని ప్రసాదిస్తుంది. వడివడినే గుదంతును భవత్పద పంకజముల్ స్మరించుచున్ వెడలె గృహంబు నేను విను వెంటనే కంటికి రెప్పవోలే ముందడు గిడ రక్ష చేయుచు జయం బొడగూర్చుచు సర్వకార్యముల్ సలుపుదు వివటన్న దృఢ నమ్మకమే జనించే అమ్మరో అంటూ ధ్యానం చేసి బయలుదేరినట్లయితే ఆ జగన్మాత జగత్కల్పవల్లి కంటికి రెప్పలా కాపాడి రక్షిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సంశయం లేదు. గురుగారు, మరొక సందేహం అండి. విజయవాడ నుండి భారతి గారు రాస్తున్నారు. పూలతో బదులుగా పూల రేకులతో అష్టోత్తర పూజ చేయవచ్చునా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. స్వామివారిని అర్చన చేసేటప్పుడు ఎవరైనా సరే పూలు కోసేటువంటి విధి విధానం చాలా గొప్పది. ఆ పూలను కోసేటప్పుడు కూడా మరి ఒకరు మీ దగ్గరకు వచ్చి నమస్కారం అండి బాగున్నారా అంటే మీరు ఆ పూల బుట్టతో నమస్కారం కనుక చేసినట్లయితే ఆ పూలు పూజకు పనికిరావు. అంటే ఆ పూలుతో వారికి నమస్కారం చేసినట్టు లెక్క. అందుచేత పూలు కోసేటప్పుడు కూడా పరమ పవిత్రవంతమైనటువంటి భావనాబలంతో దైవధ్యానం చేస్తూ పూలు కోయాలి. అలాగే ఈ పూలు ఎన్ని కోసినప్పటికీ నిత్యం గనక పూలతో పాటు తులసి దళం గనక లేకపోయినట్లయితే ఆ పూజ నిష్ప్రయోజనం అవుతుంది. తులసి దళం అనేటువంటిది తప్పనిసరిగా పూలతో పాటు నిత్యం కూడా అర్చన విధానంలో
తప్పకుండా ఉండి తీరాలని శాస్త్రం. ఈ పూలను భగవంతుడు చాలా చక్కగా అమర్చాడు. చామంతి పువ్వు చూడండి, చిన్ని చిన్ని రెక్కలన్నీ కూడా కూర్చి ఎంత చక్కగా అమర్చాడో దేవుడు. గులాబీ పూలు చూడండి ఎంత చక్కగా అమర్చాడు. అలా అమర్చినటువంటి ఆ పువ్వు యొక్క ఆకృతిని విచ్ఛిన్నం చేసి రెక్కలతో అష్టోత్తరం చేస్తానంటే ఆ స్వామి అనుగ్రహిస్తాడా? అనుగ్రహించడు. అందుచేత ఎప్పుడూ కూడా ఎవరూ కూడాను పూజా విధానంలో అష్టోత్తరనామం చేయండి, సహస్రనామం చేయండి, రెక్కలు తుంచి మాత్రం పూజ చేయటం నిషిద్ధం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అక్షతలతో కూడా పూజ చేయవచ్చు. పూలు సరిపోయేవేమో, ఇంకా చాలా నామాలు ఉన్నాయి కదా అనేటువంటి భావంతో చాలామంది పూలను రెక్కలు చించి అలా పూజ చేస్తుంటారు. పూజ చేసేటప్పుడు కూడా పువ్వును పట్టుకునేటప్పుడు ఈ యొక్క 2 వేళ్ళు ఈ వేలు కలిపి అలా తీసుకొని అలా కాడ పైకి వచ్చేటట్టుగా అర్పించాలి భగవంతునికి. నిర్మాల్యం తీసేటప్పుడు మాత్రం ఈ యొక్క బొటని వేలు చూపుడు వేలు కలిపి అలా నిర్మాల్యం తీయాలన్నమాట. ఇది శాస్త్రంలో చెప్పినటువంటి అకుంఠితమైనటువంటి విశేషాంశం. ఈ విధంగా అర్చన చేయాలి తప్ప ఇష్టం వచ్చిన రీతిలో పూలను పూజించరాదు. కింద పడ్డవి వాసన లేని పూలు ఎప్పుడూ కూడాను పూజకు అనర్హములే. చక్కటి సువాసనతో విరాజిల్లేటువంటి పూలు ఆ పరమేశ్వరికి కూడాను చాలా యోగవంతమైనటువంటి ప్రభావం మనకు కలిగించడానికి సహకరింపచేస్తాయి. ఇది కృతజ్ఞతాతత్వానికి నిదర్శనం. ధర్మ సందేహాలు కార్యక్రమంలో చిన్న విరామం.